తమిళనాడులో వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ బ్లాక్ బస్టర్ అవుతాయా? తెరపై హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ హీరో అవుతాడా? టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే పేరిట సోషల్ మీడియాలో ఓ సంచలనం. టీవీకేకు నేరుగా అధికారం. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలలో ఆధిపత్యం చెలాయించిన డీఎంకే, ఏడీఎంకే పార్టీలు ఈసారి మాత్రం ఒక్క అంచనా ఫలితంతోనే షాక్కి గురవుతున్నాయి. తమిళనాడులో కీలకమైన రాజకీయ ఘర్షణ కొత్త మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. సామాన్య ప్రజల్లో ఆశలు రేపుతున్న నటుడు విజయ్ అధికార పీఠాన్ని దక్కించుకునే దిశలో దూసుకువెళ్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అంచనా సర్వే ప్రకారం విజయ్ పార్టీ టీవీకే 125 నుంచి 155 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ప్రచారం. అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 దాటేసి సునామీ సృష్టించి అధికారం దిశగా దూసుకెళ్తోందని అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే కేవలం 25 నుంచి 45 స్థానాలకు పరిమితం. ఇక ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే దాదాపు 13 నుంచి 30 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగిలిన పార్టీలు 2 నుంచి 5 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా. తమిళ రాజకీయాల్లో నటుల ప్రభావం మరోసారి ఎంత బలంగా ఉండబోతుందో ఈ అంచనా గట్టిగా చెబుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, బలమైన ప్రతిపక్షం ఏడీఎంకేలు అత్యల్ప స్థానాలకు పరిమితం కావడం పక్కా అని సర్వేలో తేలింది. 2 దశాబ్దాల శక్తి ఒక్క సర్వేతో సిద్ధమవుతుందా? నటుడి ఇమేజ్ రాజకీయ రంగంలో మరోసారి మాయ చేయబోతుందా? ఒకవేళ ఇది నిజమైతే తమిళనాడులో కొత్త యుగం ప్రారంభమవుతుంది. సినీ నేపథ్యం ప్రభావం, ప్రజల కోరిక, విజయ్ ఇమేజ్ కలిస్తే రాజకీయాల్లో అసాధారణ ఫలితం సాధ్యమని ఈ సర్వే చెబుతోంది. టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని చేపడుతుందని అర్థమవుతుంది. ప్రజల తీర్పు, విజయ్ ఇమేజ్ కలిసి రాసే కొత్త స్క్రిప్ట్ తమిళ రాజకీయాల్లో నటుల ప్రభావం మరోసారి ఎంత బలంగా ఉండబోతుందో ఈ అంచనా చెబుతోంది. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఈ సర్వే నిజంగానే టైమ్స్ ఆఫ్ ఇండియా చేస్తుందా, లేక సోషల్ మీడియాలో పుట్టించిన గాలి వార్త? ముఖ్యంగా విజయ్ సభలో 41 మంది మరణించిన ఘటన తర్వాత సర్వే చేశారా, లేక అంతకు ముందే చేసిన సర్వేనా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికలు తమిళనాడులో హీరో మారతాడా, లేక రాజకీయ రంగం మరో ట్విస్ట్ రాస్తోందా? దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.